అతను మాయగాడు. అలాంటిలాంటి మాయగాడు కాదు, హైపర్ మాయగాడు. మోసం చేస్తాడు, క్షణాల్లో మాయమైపోతాడు. పోలీసులు పట్టుకుని జైలుకు పంపితే జైలు అధికారుల్ని కొనేసి మళ్లీ ఎస్కేప్ అయిపోతాడు. ఇలా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా మారిన ఒక కేటుగాడిపై సాక్షి స్పెషల్ స్టోరీ. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇతని పేరు భీముడు అజిత్ కుమార్. ఊరు ఏలూరు జిల్లా పెదవేగి మండలం నాగన్నగూడెం. మొదటి నుంచి అజిత్ కుమార్ది క్రిమినల్ బ్రెయిన్. 10 ఏళ్ల క్రితం మోసాలు చేయటం మొదలుపెట్టాడు. ఒంగోలులో గ్రానైట్ వ్యాపారులను మోసం చేయటం, నకిలీ వే బిల్లులు సృష్టించటం, మారు అడ్రస్సులతో బ్యాంకులను మోసం చేయటంలో అజిత్ కుమార్ సిద్ధహస్తుడు. ఒక్క మాటలో చెప్పాలంటే మోసం చేయటంలో అజిత్ పీహెచ్డీ చేశాడనే చెప్పాలి. 2018లో ప్రకాశం జిల్లా పోలీసులు ఒక కేసులో అజిత్ ను అరెస్ట్ చేశారు. కోర్టు కూడా 14 రోజుల రిమాండ్ విధించడంతో జైలుకు పంపారు. అక్కడ కూడా అజిత్ సూపర్ డూపర్ ప్లాన్ వర్కౌట్ అయింది. జైలు అధికారులకు డబ్బులు కొట్టి అనారోగ్యం పేరుతో ఆసుపత్రికి వెళ్లి అక్కడి నుంచి గుట్టు చప్పుడు కాకుండా పరారయ్యాడు. దీంతో అజిత్ కుమార్ పరారీ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించడంతో అసలు విషయాలన్నీ బయటకు వచ్చాయి. దీంతో అప్పటి నుంచి అజిత్ కుమార్ కోసం పోలీసులు వేటాడుతూనే ఉన్నారు. ఒంగోలు జైలు నుంచి పరారైన తర్వాత అజిత్ కుమార్ విజయవాడకు మకాం మార్చాడు. బెజవాడలో OLX వేదికగా చేసుకుని తాను కార్లు అమ్మకాలకు సంబంధించిన ఏజెంట్ అని జనం దగ్గర డబ్బులు కొట్టేసి మోసాలకు పాల్పడ్డాడు. వచ్చిన డబ్బులతో బాగా ఎంజాయ్ చేసేవాడు. ఇదే నేపథ్యంలో అజిత్ పై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఒక ఫిర్యాదు వచ్చింది. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు అజిత్ ను అరెస్ట్ చేశారు. అయితే ఒంగోలులో ఈ మోసగాడిపై మరికొన్ని పాత కేసులు ఉండటంతో ఒంగోలు పోలీసులు PT వారెంట్ పై అజిత్ ను ఒంగోలు జిల్లా జైలుకు పంపారు. ఇక్కడితో అయిపోలేదు. ఒక పాత కేసు నమోదైందని తెనాలి పోలీసులు PT వారెంట్ పై అజిత్ ని తీసుకొచ్చి తెనాలి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఈ మాయగాడిని రేపల్లె జైలుకు తరలించారు. ఇంకేముంది, ఇక్కడ కూడా అదే ప్లాన్ అప్లై చేశాడు. రేపల్లె జైల్లో ఉన్న అజిత్ కు అనారోగ్యంగా ఉందని జైలు అధికారులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా నటించిన అజిత్ మార్చి 28న అక్కడి నుంచి పరారయ్యాడు. దీనిపైన ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరపగా భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. అజిత్ రేపల్లె జైలు అధికారులకు డబ్బులు కొట్టి పరారైనట్లుగా విచారణలో తేలింది. ఫోన్ పే ద్వారా కొంత, మరికొంత నగదు జైలు అధికారులకు అజిత్ ముట్టజెప్పినట్లుగా తేలింది. దీంతో ఆ అధికారులను సస్పెండ్ చేశారు. రేపల్లె సబ్ జైల్లో అతనికి పంపించారు అరెస్ట్ చేసి. ఫస్ట్ విజయవాడ వాళ్ళు అరెస్ట్ చేశారు. విజయవాడలో అరెస్ట్ చేసినాక తెనాలి 1 టౌన్ వాళ్ళు PT వారెంట్ వేసి అతన్ని రేపల్లె సబ్ జైలుకి రిమాండ్కి పంపించారు. కొంతమంది అఫీషియల్స్కి ఆన్లైన్ డబ్బు కొట్టించి అక్కడ నుంచి హాస్పిటల్ రెఫరల్కి రావడం జరిగింది. ఎవరైతే డ్యూటీ మీద AR వాళ్ళు ఉన్నారో 3 ఉన్నారు. డిసీవ్ చేసి అతను పారిపోవడం జరిగింది. అజిత్ తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఇతనిపై దాదాపు 35కు పైగా కేసులున్నాయి. దాదాపు 50 నుంచి 60 లక్షల వరకు మోసం చేశాడని ఆరోపణలు ఉన్నాయి.